బట్ కోలుకోవడానికి టైం పడుతుందని చెప్తున్నారు. ఇంకా డెత్స్ గురించి అయితే కన్ఫర్మేషన్ రాలేదు. కొన్ని రిపోర్ట్లలో 4 చనిపోయారని వస్తున్నాయి, కొన్ని రిపోర్ట్లో 30 మంది వరకు చనిపోయినారని వస్తున్నాయి. ఇంకా ఇది ఎవాల్వింగ్ ఇన్సిడెంట్ కాబట్టి ఇంకా మనకి డేటా వచ్చేదానికి ఈవినింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కారణాలు ఏంటి, ఎందుకు ఇంతగా జరిగిందంటే మేజర్ కారణం వచ్చి ఫాగ్, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మామూలుగా అయితే మెల్లగా వెళ్ళాలి, ఫాగ్ లైట్లు వేసుకొని మెల్లగా వెళ్ళాలి. కానీ వీరి కార్లు ఫాగ్లో కూడా వేగంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దానివల్ల ఢీకొన్నాయి అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే ఆ ఫాగ్లో మామూలుగా అయితే ఎక్కడ కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపద్దని గైడ్ లైన్స్ ఉన్నప్పటికి కూడా ఒక వెహికల్, ఒక ట్రక్ ఏదో ఆపారని ఆ ట్రక్కి ఫస్ట్ కార్ వెళ్ళి గుద్దుకుంది, అక్కడ నుంచి మిగతా వరుసగా కార్లు గుద్దుకున్నాయి అనేది ఒక వెర్షన్. ఏదేమైనా పొగమంచు, డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ 2 కారణాలుగా చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ విజిబిలిటీ 0 అని చెప్తున్నారు. విజిబిలిటీ అస్సలు లేదు, అంత దట్టంగా ఉంది, మనకు ముందు ఏమీ కనిపించట్లేదు. ఒక గుడ్డివాడు డ్రైవ్ చేసినట్టు ఎలా గుడ్డివాడు చేస్తే అలాగే చేయాల్సింది, అసలు ఏమీ కనిపించట్లేదు లైట్లు వేసుకున్నా కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉండడం వల్లే ఈ డ్రైవర్లు కూడా అటువంటి సిచ్యువేషన్లో వెరీ స్లోగా వెళ్ళాలి, కానీ వాళ్ళు స్లోగా వెళ్లకుండా స్పీడ్కి వెళ్ళారు కాబట్టి ఇది జరిగింది అనేది ఇప్పటివరకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈ సీజన్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. సో ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ హైవే చాలా డేంజర్ అని చెప్తున్నారు, ఎందుకంటే చాలా వేగంగా వెళ్తాయి. సో దీనికి యాక్సెస్ కంట్రోల్ ఉంది కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అని చెప్పి వేగంగా వెళ్తుంటారు. కానీ ఈ ఫాగ్ ఉన్నప్పుడు గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించి సీసీటీవీలో అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ హైవేలో పెట్టారు, అట్లాగే స్పీడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ అమలు సరిగా కావట్లేదు. అధికారులు ఫాగ్ టైంలో అక్కడ అప్రమత్తంగా ఉండడం లేదు, స్పీడ్ని కంట్రోల్ చేసే విధంగా చేయట్లేదు అనేది ఒక కారణంగా కనపడుతుంది. సో మనం కానీ ఆ వీడియోలు చూస్తుంటే వీళ్ళ ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల వచ్చేసి పక్కన నుంచి వెహికల్స్ వాళ్ళు వచ్చి అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. కొంతమందిని తీయడం కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ తలుపులు జామ్ అయిపోయినాయి మంటలకి. మనకి ఇక్కడ కర్నూలులో చూసిన దానికంటే కూడా ఇది చాలా చాలా పెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు. కర్నూలు అంటే ఒక బస్సు ఇన్వాల్వ్ అయింది, దీంట్లో 7 బస్సులు 3 కార్లు ఇన్వాల్వ్ అయినాయి. సో ఇదైతే మొత్తం ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎంతమంది ఇంకా చనిపోతారు అనేది ఇంకా అందట్లేదు. 30 మంది అయితే ఇప్పుడు చనిపోయారు. ఇదేంటంటే 6th లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట, ఇండియాలోనే 6th లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ హైవే. అంటే మనకేంటంటే మనకి మామూలుగా నేషనల్ హైవేలో ఎలా ఉంటుంది మనకు తెలుసు, పక్కన ఉన్న ఊర్లలో నుంచి పశువుల దగ్గర నుంచి ట్రాక్టర్ల దగ్గర నుంచి ఎద్దుల బండ్లు అన్నీ కూడా ఈ రోడ్లలోనే తిరుగుతుంటాయి. పైగా అక్కడ ఊర్ల దగ్గరలో ఎవరు కూడా లేన్ పాటించడం కానీ లేకపోతే ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ ఉండదు, మొత్తం రివర్స్లో వస్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే పల్లెవాళ్ళు కాబట్టి చుట్టుకొని పోవాలి, ఎక్కడో ఉంటుంది ఈ టర్ను, అందుకని రివర్స్లో వస్తుంటారు. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి ఈ మధ్య ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ హైవేల్ని యాక్సెస్ని కంప్లీట్ కంట్రోల్ చేసేసి ఎక్స్ప్రెస్ హైవేల్ని తయారు చేస్తూ ఉంది. అందులో ఇది 6th లార్జెస్ట్ అనమాట. సో కానీ ఇక్కడ ఈ 6th లార్జెస్ట్ అయిన ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవేలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం అతివేగం అని చెప్తున్నారు. ఎందుకంటే దేశంలో జరిగే యాక్సిడెంట్లలో దాదాపు 35% నేషనల్ హైవేస్లో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయితే విపరీతమైన వేగంతో వెళ్ళడం. అంటే లిమిట్ అక్కడ 80 కిలోమీటర్స్ లిమిట్ ఉంటే వీళ్ళు 140, 160లో వెళ్తున్నారు. ఇప్పుడు వస్తున్న వెహికల్కి కూడా చాలా ఎక్కువ వేగం ఉన్న వెహికల్స్, దానికి తగిన రోడ్స్ కానీ దానికి తగిన ట్రాఫిక్ సెన్స్ కానీ జనాలు లేకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. సో అందువల్ల ఈ మధ్యకాలంలో మనకి యాక్సిడెంట్లు అయితే విపరీతంగా ఇండియాలో పెరుగుతున్నాయి. సో ఇదైతే